హలో మిత్రమా, ఎలా ఉన్నారు? ఆర్ఆర్బి పిఓ మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోలో మెయిన్స్కి నేను మాక్ ఎలా అటెంప్ట్ చేస్తాను అంటే ఏ క్వశ్చన్స్ కనిపిస్తే ఫస్ట్ సాల్వ్ చేస్తాను, ఏ క్వశ్చన్స్కి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మాక్ స్టార్ట్ చేశాను. రీజనింగ్ సెక్షన్ ఓపెన్ అయింది. ఫస్ట్ సెట్ వచ్చేసరికి 7 పర్సన్స్ ఇచ్చాడు, 7 కలర్స్ ఇచ్చాడు, అలానే 7 పొజిషన్స్ ఇచ్చాడు. ఈ పొజిషన్ సమ్స్ నాకు కొంచెం ఈజీ అనిపిస్తాయి. ఒక బాక్స్ వేసుకొని చేస్తాను. ఇక్కడ చూస్తే 6th లైన్ వరకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత నుండి క్లూస్ ఇచ్చాడు, కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో దీనిని నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొడతాను. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఈ సెట్లో ఉన్నాయి. సో 6th క్వశ్చన్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. 7th క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఒక 7 పీపుల్ సెట్ ఇచ్చాడు. మళ్ళీ ఇదేంటి, మండే టు సండే, ఇవి కూడా బాగుంటాయి, సమ్స్ ఈజీగా ఉంటాయి కొంచెం. ఇందులో కూడా కొంచెం క్లూస్ తక్కువ ఇచ్చాడు. సో ఇది కూడా మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటే టైం ఉంటే దీనికి రావచ్చు. నాకు ఈ క్వశ్చన్స్ కొంచెం ఈజీగా అనిపిస్తాయి. నేను మార్క్ ఫర్ రివ్యూ చేసుకోకుండా డైరెక్ట్ చేసేస్తాను సమ్స్. ఫస్ట్ ఫస్ట్ రౌండ్లోనే చేసేస్తాను ఈ క్వశ్చన్స్. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి 15 to 17 టూ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, చాలా చిన్న సెట్ మీద. సో ఇది అసలు వదిలేదే లేదు, ఇది చేయాలి. అందులోనూ బ్లడ్ రిలేషన్. తర్వాత 10 పర్సన్స్ 2 rows లో కూర్చుంటున్నారు. ఇవి నాకు చాలా కష్టంగా అనిపిస్తాయి. సో నేను ఇది అసలు స్టార్ట్ చేయను, ఇది చాలా టైం టేకింగ్ నాకు. ఇవి స్టేట్మెంట్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తే నాకు పక్కా కరెక్ట్ అనిపిస్తేనే పెడతాను. ఇందులో కొంచెం నెగిటివిటీకి అంటే నెగిటివ్ మార్క్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో నాకు పక్కా కరెక్ట్ అనిపిస్తేనే పెడతాను. ఫస్ట్ రౌండ్లోనే క్వశ్చన్ జస్ట్ పైన చదివేసి నాకు ఆ క్వశ్చన్ పెట్టగలను అంటే పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను ఈ క్వశ్చన్స్. కొంచెం నెగిటివ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి నాకు ఇందులో. బట్ ఇది కరెక్ట్గా ఆన్సర్ అని నాకు అనిపిస్తే ఇవి ఆన్సర్స్ చేస్తాను. కొంచెం టైం తక్కువ తీసుకుంటాయి కదా. ఇలాంటి చిన్న స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్ అస్సలు వదలొద్దు. తర్వాత ఇవి ఈ క్వశ్చన్స్ ఇన్పుట్ క్వశ్చన్స్. నేను ఇన్పుట్ చూస్తాను, లాస్ట్ స్టెప్ చూస్తాను. నాకు సీక్వెన్స్ అర్థమైతేనే స్టార్ట్ చేస్తాను. స్టెప్ 1 స్టెప్ 2 కంపేర్ చేయను. ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ కంపేర్ చేసి ఆల్ఫాబెట్స్ కానీ అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటేనే నాకు ఫాస్ట్గా అర్థమవుతుంది. వేరే ఏ లాజిక్ వాడినా నేను ఎక్కువ ఆలోచించను. అది నెక్స్ట్ రౌండ్లో చేయొచ్చేమో కానీ ఫస్ట్ రౌండ్లో మాత్రం అసలు టచ్ చేయని క్వశ్చన్స్. ఇది 30 క్వశ్చన్స్ వరకు ఉన్నది. సో 31st క్వశ్చన్ వచ్చి ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్ కనిపించిన వెంటనే ఫస్ట్ రౌండ్లోనే చేస్తాను. కొంచెం ఇవే స్కోరింగ్ అనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 34th. ఒక్క క్వశ్చనే ఉంది బట్ సెట్ ఇచ్చాడు. సెట్ కూడా కాదు, 3 lines క్వశ్చన్ ఇచ్చాడు, చేయొచ్చు, పర్లేదు. తర్వాత డైరెక్షన్స్ ఇది నా సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ నేను ఇన్ఈక్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాను, తర్వాత డైరెక్షన్స్. ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ సెంటెన్స్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ కూడా పర్లేదు, పక్కా అనిపిస్తే పెట్టచ్చు. తక్కువ టైం తీసుకొని ఒక 1 మార్క్ వస్తుంది కదా. లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాము. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. నాకు ఈ సెక్షన్ చాలా టఫ్ అనిపిస్తుంది. నేను ఒక ప్లాన్తో మాక్ స్టార్ట్ చేస్తాను, బట్ ఇంకొకటి అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఈ సిరీస్ నాకు అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ సిరీస్లా కనిపిస్తేనే స్టార్ట్ చేస్తాను. మల్టిప్లికేషన్ అస్సలు స్టార్ట్ చేయను. ఎందుకో ఇది టైం తీసుకుంటుంది కానీ నాకు ఆన్సర్ రాదు. సో ఇవి స్కిప్ చేస్తాను. ట్రై చేస్తే సెకండ్ రౌండ్లో
ట్రై చేస్తాను అంతే. ఎన్ని ఇచ్చాడు? మొత్తం 5 క్వెషన్స్ ఇచ్చాడు. తర్వాత సిక్స్త్ క్వెషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇది నా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇది పర్లేదు, చేయొచ్చు. 2 బాక్సెస్ ఇచ్చాడు అంతే. ఫైనాన్స్ రేషియో ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఈజీగా మనం హెచ్ఆర్ ఎంప్లాయీస్, ఫైనాన్స్ ఎంప్లాయీస్ ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇది ఇప్పుడే స్టార్ట్ చేయలేను. సెకండ్ రౌండ్లో చేయొచ్చు. ఇది 2 పై చార్ట్స్ ఇచ్చాడు. 2 పై చార్ట్స్ ఉన్నవి కొంచెం చూసుకొని స్టార్ట్ చేయాలి. ఇది ఈజీగానే అనిపిస్తుంది. ఫస్ట్ పై చార్ట్కి సెకండ్ పై చార్ట్కి మొత్తం టోటల్ వాల్యూ ఇచ్చాడు. సో వాటి 22%, 15% అలా తెలుసుకుంటే అయిపోతుంది. బట్ ఈ పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేసేసరికి కొంచెం టైం టేకింగ్. బస్సెస్, వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అట. పర్లేదు, చేయొచ్చు. బట్ ఇంత టైం తీసుకోకండి. అంటే యాక్చువల్ మార్కులు ఇంత టైం తీసుకోకూడదు. వెంటనే మనకి చేయాలనిపిస్తే మార్క్ ఫర్ రివ్యూ చేసి ముందుకెళ్ళిపోవడమే. ఇంత టైం ఆలోచిస్తే ఇది 15 to 19 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 20th క్వశ్చన్ 3 బాక్సెస్ ఏబీసీ వేసుకుంటాము. ఏబీసీలోను బ్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇది చేయొచ్చు. వాడు ఇచ్చిన వాల్యూస్ వేసుకొని చేయొచ్చు. ఇది సెకండ్ రౌండ్లో చూడొచ్చు. ఇది సెకండ్ రౌండ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఈ మనీ స్పెంట్, ఇవి ఈజీగానే ఉంటాయి. అంటే ఎక్కువ థియరిటికల్గా ఉండవు. అంటే జస్ట్ రేషియోస్, అందులో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడమే కదా. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇది కొంచెం ఈజీ. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ పర్లేదు. నాకు ఈ టాపిక్ కొంచెం కంఫర్ట్ ఉంటుంది, నేను ఫస్ట్ రౌండ్లోనే చేస్తాను. మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ నాకు అంత అనిపించదు. తర్వాత డిస్టెన్స్ ఓకే. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ నాకు వచ్చిన టాపిక్స్ చూసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే నాకు బాగా వచ్చిన టాపిక్ అయితే నేను పెన్ పెడతాను. పర్లేదు చేయొచ్చు అంటే సెకండ్ రౌండ్కి పెడతాను. ఈ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చినవి ఏంటి, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను ఇవి ఎప్పుడు పెట్టను. అంటే ఎక్కువ పెట్టడానికి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇది నా సెకండ్ ప్రిఫరెన్స్. అప్రాక్సిమేషన్స్ తర్వాత ఇవే స్టార్ట్ చేస్తాను నేను. సో ఇవి ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ నేను మార్క్ ఫర్ రివ్యూ చేసుకున్న సెట్స్కి వెళ్తాను. సో నేను ఫస్ట్ ఇచ్చేది అప్రాక్సిమేషన్స్, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, తర్వాత సెట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అవి. నెక్స్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ వైజ్ పెడుతూ వెళ్ళిపోతాను. కొంచెం టైం దొరికితే, అంటే ఒక 2-3 మినిట్స్, సెకండ్ రౌండ్ కూడా అయిన తర్వాత 2-3 మినిట్స్ టైం దొరికితే కొంచెం ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవుతాను. ఇక్కడే నాకు దొరికేది టైం. ముందు సెక్షన్ మీద అంటే ల్యాప్టాప్ క్లోజ్గా చూస్తాము, నెక్స్ట్ సెక్షన్ మళ్ళీ ల్యాప్టాప్ క్లోజ్గా చూడాల్సి వస్తుంది. సో నాకు ఇక్కడే ఒక 3-4 మినిట్స్ టైం దొరుకుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా అంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాసేజ్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ నేను పాసేజ్ చూడను, క్వశ్చన్స్ చూస్తాను.
అంటే డైరెక్ట్ క్వెషన్స్ ఉన్నాయా అని చెప్పి. ఇది హౌ మచ్ ఎనర్జీ అంటే ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూ పాసేజ్‌లో దొరుకుతుంది గదా! ఇక్కడ వైస్ డైరెక్టర్ అంటే పాసేజ్‌లో డైరెక్ట్ క్వెషన్ అది. మనం ఆలోచించక్కర్లేదు ఏది. హ్మ్. ఇది గూడా డైరెక్ట్ క్వెషన్. మనకి ఆ వర్డ్స్ సె పాసేజ్‌లో జస్ట్ పైపైన చూస్తూ వెళ్తే దొరికితే అక్కడ ఆన్సర్ దొరికేస్తుంది. ఇన్‌కరెక్ట్ అంటే మనకి ఇక్కడ పాసేజ్ మొత్తం చదవాల్సొస్తుంది. బట్ నాకు అంటే ఈ పాసేజ్‌కొచ్చేసరికి ఇదే ఫస్ట్ క్వెషన్ కనిపించింది. తర్వాత వొకాబులరీ రిలేటెడ్. తర్వాత క్వెషన్ గూడా అంతే. సెంట్రల్ థీమ్ అంటే మనం పైపైన పాసెస్ చదువుకుంటూ ఎళ్తున్నప్పుడు మనకి థీమ్ అర్థమైపోతది. సో, మనకి థీమ్ అర్థమైతే ఇక్కడ పెట్టడం, లేదంటే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోవడం. ఆ క్వెషన్ కోసం నేను పాసేజ్ మొత్తం చదవలేను. సో, సెకండ్ రౌండ్‌కి ఉంచుకుంటాను. ఇది గూడా వర్బల్ రిలేటెడ్ క్వెషనే. 1-9 క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం ఈ సెట్‌కి 9 క్వెషన్స్ ఉన్నాయి. బట్ పాసేజ్ మొత్తం చదవాల్సిన క్వెషన్స్ మాత్రం 2 ఉన్నాయి. ఇది గూడా డైరెక్ట్ క్వెషన్. ఇది ఎర్రర్ ఫైండ్ ఔట్ చేయడం. సో, అంటే సింగిల్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఓకే. ఎర్రర్ కొంచెం ఈజీ అనిపిస్తుంది. బట్ డబుల్ ఆప్షన్స్ ఒక్కొక్కసారి 2 సెంటెన్సెస్‌లో అంటే 2 పార్ట్స్‌లోనూ ఎర్రర్ ఉంటుంది. అది కొంచెం కష్టం. నేను అలాంటివి వచ్చినప్పుడు స్కిప్ చేస్తాను. ఇలా 1 సింగిల్ లైన్‌లో సింగిల్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఓకే. ఇవి చదివి పెడతాను. ఫస్ట్ రౌండ్‌లోనే అయిపోతుంది ఇవి. సెకండ్ రౌండ్ వచ్చేసి సెకండ్ సెట్ వచ్చేసి ఇవి వొకాబులరీ రిలేటెడ్. కానీ నేను ఇది పాసేజ్ మొత్తం ఫస్ట్ చదవను. ఆప్షన్స్‌లో ఉన్న వర్డ్స్ నాకు వచ్చా అంటే నాకు తెలిసిన వర్డ్స్ ఉంటేనే నేను అక్కడ పాసేజ్ చదువుతాను. ఈ వర్డ్స్ అన్నీ నాకు కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తే పాసేజ్ చదవను. సెకండ్ రౌండ్‌కి పెట్టుకుంటాను. ఇంగ్లీష్ లైన్‌గా వెళ్ళినా మనకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ డివైడ్ చేసుకోకుండా లైన్‌గా వెళ్ళినా ఓకే. టైం సరిపోతుంది ఇంగ్లీష్‌కి. తర్వాత కూడా రీడింగ్ కాంప్రహెన్షన్. నేను ఇందాక చెప్పినట్టుగానే రీడింగ్ కాంప్రహెన్షన్ పాసెస్ మొత్తం చదవను. ఫస్ట్ డైరెక్ట్ క్వెషన్సే కదా చూస్తాను. ఆమ్, డైరెక్ట్ క్వెషనే. ఇది వొకాబులరీ రిలేటెడ్. ఇది అంతే. ఇది అంతే. సో మీరు ఆ పాసేజ్‌లో చూసారా? డైరెక్ట్ క్వెషన్ అంటే ఇన్‌కరెక్ట్ సెంటెన్స్ అడగలేదు. కంక్లూజన్ అడగలేదు. సో పాసెస్ మొత్తం చదవనక్కర్లేదు ఆ క్వెషన్‌లో. ఇది వొకాబులరీ రిలేటెడే. ఇవి తెలిస్తే పడతాను. లేదంటే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతాను. గెస్ మాత్రం చేయను. ఇంగ్లీష్‌లో గెస్ చేస్తే చాలా నెగెటివ్ వస్తాయి. ఇది నా ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ సెంటెన్సెస్ నేను ఫస్ట్ చదవను అసలు. కాలమ్ 1, కాలమ్ 2 సెంటెన్సెస్ చదవను. డైరెక్ట్ ఆప్షన్స్‌కి వెళ్తాను. ఆప్షన్స్‌లో ఇచ్చిన ఏ, డీని లింక్ చేస్తాను. సో అవి కనెక్టెడ్ ఉంటే పెడతాను. సేమ్ క్వెషన్స్, సేమ్ టైప్. ఇవి పాసేజ్ ఇన్ఫరెన్స్. మీరు ఎంత పాసేజ్ చదివి అందులోంచి ఇన్ఫరెన్స్ తీసి కొంచెం టైం టేకింగ్. ఇవి లాస్ట్ ప్రిఫర్ చేయడం బెటర్. టైంకి క్వెషన్స్ అన్నీ అయిపోయి మనం చూడాల్సిన క్వెషన్స్ అన్నీ అయిపోయి తర్వాత కంప్యూటర్ క్వెషన్ వైజ్ వెళ్ళిపోవడమే. దీనికి స్ట్రాటజీ ఏం లేదు. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్స్ ఏం లేవు. అన్ని క్వెషన్ వైజ్ వెళ్ళిపోవడమే. 15 మినిట్స్ మనకి కొంచెం ఎక్కువే అనిపిస్తుంది కంప్యూటర్కి వచ్చేసరికి.